అందరికీ నమస్కారం. గత రాత్రి సుమారు 11:30 మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది. నేను కావాలని ఇన్సిడెంట్ అనే చెప్పాను, యాక్సిడెంట్ అని మాట వాళ్ళ. ఎందుకంటే 3 గంటలుగా ఇప్పుడు మొత్తం సీన్ను పరిశీలించినాక అది యాక్సిడెంట్గా మాకు ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంట్ అనిపించట్లేదు. అందుకనే నేను ఫైర్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నా. రాత్రి ఫైర్ ఇన్సిడెంట్ అవడం, ఆ తర్వాత అక్కడ రాత్రి ఒకటే వాచ్మన్ అంటే విఆర్ఏ ఒక ఆయన ఉన్నాడు, రమణయ్య గారు. ఆయన ఒక్కడే ఉండి ఆయన ఇమీడియట్గా ఆయన రిపోర్టింగ్ ఆఫీసర్కి చెప్పడం, డిప్యూటీ తహసీల్దార్కి చెప్పడం, ఆ డిప్యూటీ తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు ఇన్ఫార్మ్ చేయడం, అదేవిధంగా వారి ద్వారా ఫైర్ సర్వీస్ వాళ్ళకి తెలిసి డిఎఫ్ఓ వాళ్ళు రావటం జరిగింది. అంటే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. అయితే ఇన్సిడెంట్ తెలిసినాక ఇక్కడికి ప్రస్తుతం అంటే నిన్నటి వరకు పనిచేస్తున్న ఆర్డీఓ హరిప్రసాద్ గారు రావడం జరిగింది. కానీ ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఏమీ ఇన్ఫార్మ్ చేయలేదు. ఒకటి తర్వాత ఫైర్ ఎక్కడైతే వచ్చిందో, ఫైర్ ఇన్సిడెంట్ ఎక్కడైందంటే అది ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ సంబంధించి 22A సెక్షన్ ప్రకారం కొన్ని ల్యాండ్స్ని ఎగ్జామ్షన్ ఇవ్వాల్సినటువంటి ఆ సెక్షన్లో జరిగింది. అంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి క్రిటికల్ సెక్షన్. అది ఆర్డీఓ ఆఫీస్లో చాలా క్రిటికల్ సెక్షన్. అంటే ఎక్కువ అవకతవకలు జరిగే అవకాశం ఉన్నటువంటి సెక్షన్ అది. అంటే పొరపాటు జరిగే అవకాశం ఉన్నది, ఫేవరెటిజం చూసే అవకాశం ఉన్నటువంటి సెక్షన్లో ఫైర్ ఇన్సిడెంట్ జరగడం ఇది ప్రత్యేకంగా కొంత అనుమానాలకి తావిస్తూ ఉన్నది. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ ఖాళీ ఉన్నాయి. అది ఎటు నుంచి ఫైర్ వచ్చిందని చెప్పి చూడటం జరిగింది. పక్కనే సబ్స్టేషన్ ఉండటం వలన మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో అంటే సదరన్ పవర్ డిస్కమ్ వాళ్ళతో అయితేనేమి, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్తో కూడాను విచారించడం జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారం బయట నుంచి లోపలికి వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం కనపట్టలేదు అని. అంటే పక్కనే సబ్స్టేషన్ ఉంది కాబట్టి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అదేవిధంగా కొద్ది రోజులుగా ఫ్లక్చుయేషన్ లేదన్న విషయం కూడా వీళ్ళు గమనించారు. అంటే రికార్డ్స్ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ రికార్డు ప్రకారం వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఏదో అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అనడానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి, దాదాపు కనపట్టలేదు. బయట నుంచి అయితే అసలు అవకాశం లేదు. సరే, ఇంటర్నల్గా ఏమైనా అయ్యే అవకాశం ఉందా అని చూస్తే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాథమికంగా అది కూడా జరిగినట్టుగా అనిపించట్లేదు. అంటే లోపల జరిగినట్టుగా అనిపించట్లేదు ప్రస్తుతానికి. ఇది విచారణ చాలా జరగవలసి ఉన్నది. ప్రస్తుతం ప్రాథమికంగా తెలిసిన విషయం ప్రకారం అనేక అనుమానాలకు తావొస్తున్నది. ఇకపోతే ఆర్డీఓ గారికి రాత్రి తెలిసినప్పటికీ ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పబోవటం, తర్వాత రాత్రి 2 గంటలకు ఇన్స్పెక్టర్ సీన్కి వచ్చి చూసి వాళ్ళ డిఎస్పీకి కానీ ఎస్పీకి కానీ చెప్పకపోవటం, ఇవి కూడా అనుమానాలు తావిస్తూ ఉన్నది. నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి 10:30 వరకు కొద్దిమంది పనిచేశారు ఇక్కడ. అది కూడా ఎందుకు పనిచేశారు, ఆ సెక్షన్లో ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించవలసి ఉంది. ఎందుకంటే 22A సెక్షన్ ప్రకారం ప్రొహిబిటెడ్ లిస్టులోంచి కొంత ల్యాండ్ని బయటికి తీసేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నంలాగా అనిపిస్తున్నది. ఇవన్నీ కాకుండా 2-3 ప్రత్యేకంగా మాకు అనుమానాలు వస్తున్న విషయం ఏంటంటే, ఆర్డీఓ ఆఫీస్లో ఒక కిటికీ, ఒక విండో బయట అగ్గిపుల్లలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ స్టిక్స్ ఫ్రెష్గా ఉన్నాయి. అది ఎప్పుడో 1 నెల క్రితం 2 నెలల క్రితం పడిపోయేది కాదు, ఫ్రెష్గా ఉన్నటువంటి మ్యాచ్ స్టిక్స్ కనిపిస్తున్నాయి. అది కాకుండా కొంచెం దూరంలో ఆర్డీఓ ఆఫీస్ ప్రెమిసెస్లోనే కొంచెం దూరంలో, అంటే కాలిపోతే బయట ఇసిరేస్తే అక్కడే పడి ఉంటాయి ఫైల్స్, కానీ కొంత దూరంలో అంటే సుమారుగా ఒక 50 అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాలుతూ ఉన్నాయి. వాటిలో ఒక ఫైల్ నేను చూశాను. దాంట్లో క్లియర్గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ని 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి బయటికి తీయడానికి అనుమతి ఇవ్వాల్సిగా కోరుతున్నాము అన్న ఫైల్ కాలుతుంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే